మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామ దళిత యువతి ప్రవళికపై జరిగిన హత్య ఘటనకు అడ్డాకుల ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మునగాల నరేష్ తీవ్రంగా ఖండించారు. నరేష్ ఆధ్వర్యంలో అడ్డాకుల మండల కేంద్రంలో అఖిల పక్షాలు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. దళిత మహిళపై జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. పక్కనే ఉన్న వేముల గ్రామంలో ఉన్న నడుగొడ్డున ఉన్న పక్కనే రైతు వేదికలకు తీసుకుపోయి మరి అత్యాచారం చేసి ఆమెను చంపేయడం జరిగింది. మరి ఆమె వృత్తికి సంఘీభావంగా ఈరోజు అడ్డాకుల మండల కేంద్రంలో అన్ని కుల సంఘాలు మరియు అన్ని పార్టీలకు సంబంధించి నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. మరి ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, ఎంతమంది ఉన్నా పర్లేదు, వారిని చట్టపరంగా శిక్షించి మరి ఒకసారి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లో పక్షపాతం లేకుండా కఠినంగా శిక్షించాలని మా యొక్క కుల సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి నిన్న మొన్నటి వరకు ఇటువంటి సంఘటనలు నార్త్ స్టేట్స్లో జరుగుతాయని మేము విన్నాము. కానీ ఈ రోజు మరి మన పక్క గ్రామంలో, పక్క మండలమైన వేరే గ్రామంలో జరగడం అత్యంత బాధాకరం. మరి అది కూడా ఒక దళిత యువతిపై మరి ఇంత దారుణంగా అత్యాచారం చేసి చంపడం అనేది చాలా నేరం. అదే ఒకవేళ అగ్రకులానికి సంబంధించిన దిశ అటువంటి అమ్మాయికి జరిగితే ఒక న్యాయం, మాల ప్రవళిక అనే అమ్మాయికి జరిగితే ఒక న్యాయమా? ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 24 గంటలు అవుతున్నా మరి నిందితులు ఎక్కడున్నారో, వారు ఏ స్థితిలో ఉన్నారో కూడా ఇంతవరకు చెప్పలేదు. మరి ప్రవళికకు జరిగిన అన్యాయం విషయంలో ఆ నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించాలని అన్ని సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరిగిన ఘటన చాలా అమానుష్యంగా జరిగింది. నిన్న మొన్న విజయ ర్యాలీలో పార్టీ విజయించి వాళ్ళు ర్యాలీ తీస్తూ వెళ్తున్న సమయంలో ఒక అమ్మాయి కారణంగా గుంజుకు వెళ్లి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. అమ్మాయి వేముల ప్రవళికగా అమ్మాయి గుర్తించబడిన అమ్మాయిని రేప్ చేసి చంపిన ఘటన వేములలో జరిగింది. దీని పట్ల పోలీసులు కానీ, రాజకీయ నాయకులు కానీ దాని పట్ల ఎవరు స్పందించడం లేదు. ఈవెన్ వాళ్ళ విలేజ్ లో కూడా ఎవరికి ఈ విషయం గురించి తెలియకపోవడం చాలా దుర్ఘటన. ఇది ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క యువజన సంఘాలు మరియు కుల సంఘాలు మరియు ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలన్నింటినీ దీని మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ మేము అమ్మాయికి న్యాయం జరగాలని ర్యాలీ తీస్తున్నాం. దీని పట్ల ప్రతి ఒక్క నాయకుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ ప్రతి ఒక్కరు స్పందించి అమ్మాయి కుటుంబానికి కానీ, అమ్మాయికి కానీ న్యాయం చేయాలని ప్రతి ఒక్కరికి మేము మనవి చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే అమ్మాయి వాళ్ళ కుటుంబానికి నష్టపరంగా 20 లక్షలు చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 3 ఎకరాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరగాలి. అమ్మాయికి న్యాయం జరగాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.